జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక పౌర్ణమి, పైగా కృత్తికా నక్షత్రంతో కలిసొచ్చినటువంటి దివ్యమైనటువంటి రోజు. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథను విన్నంత మాత్రానే వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం కూడా పోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా భక్తిష్ఠతలతో ఈరోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. కేదారేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తారు. ఇక ఈ నోము కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మరి కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ కథను వింటున్నారో వారి అదృష్టాన్ని వర్ణించడం కూడా ఎవరి తరం కాదనమాట. అంత విశేషమైనటువంటి కథ ఇది. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి కుటుంబం జరుగుబాటు చాలా దుర్భరంగా ఉండడం వలన పెద్దవాళ్ళైనటువంటి 2 కుమార్తెలు అడవికి వెళ్ళి కట్టెలేరుకొనిచ్చి వాటిని గ్రామంలో అమ్ముకుంటూ వారి యొక్క కుటుంబ పోషణను కొనసాగించుకుంటూ ఉండేవారు. ఇదిలా ఉండగా కాలం గడుస్తూ ఉంటుంది. ఒకనాడు వాళ్ళు పుల్లలేరుకొని గ్రామానికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉండగా పొలిమేరలో ఒక ఇంట్లో ఏదో పూజ జరగడం చూస్తారు. ప్రసాదం తెచ్చుకోవాలని చెప్పి అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగేటటువంటి పూజా కార్యక్రమం అంతా కూడా చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ కూడా ఆ పూజ గురించి, అలాగే ఆ పూజ చేసేటటువంటి విధానం గురించి ఆ ఇంటి యజమానిని అడిగి తెలుసుకుంటారు. ఇక ఆ పూజ అంతా కూడా అయ్యేంత వరకు అక్కడే ఉండి ప్రసాదం కూడా తీసుకుని ఇంటికి వెళుతున్నటువంటి వాళ్లకు ఆ పూజ వారు కూడా చేసుకోవాలనేటటువంటి ఆశ కలుగుతుంది. ఇక ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, అలాగే ఓడలు, పత్తి ప్రోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడు అని చెప్పి అక్కడ ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఆకులు, ఒక్కలని చెప్పి అనుకో, మర్రి ఆకులు, పళ్ళు ఇవన్నీ కూడా నీకు ప్రసాదంగా పెడుతున్నామని చెప్పి మా మీద ఆగ్రహించకు స్వామి, ఇవే బూరెలు అనుకో, ఇవే పళ్ళు పలహారాలు అనుకో అని చెప్పి మర్రి పళ్ళను నైవేద్యంగా అక్కడ పెడతారు. ఇవే తోరాలనుకోమని చెప్పి మర్రి ఓడలు స్వామివారి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేస్తారా అక్క చెల్లెళ్ళు. తర్వాత ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను మరలా నెత్తినెత్తుకోబోగా వాటిలో ఉన్నటువంటి పుల్లలు మొత్తం బంగారు పుల్లలాగా మారిపోతాయి. ఇక వారి ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా కూడా చెప్పి ఆ యొక్క పొలాలు అమ్ముకొని వారు శ్రీమంతులవుతారు. సిరి సంపదలు పెరిగిన తరువాత ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి, పెద్దామెను పడవను నుండి ఒక మహారాజు వచ్చి చిన్న ఆమెను వివాహం చేసుకుంటారు. అలా వారి వారి రాత్యాలకు వెళ్తూ ఉండగా శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలని చెప్పి చెబుతారు. ఆ ప్రకారం చేస్తూ వారు కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని చెప్పి సంకల్పించుకుంటుంది. ఇక పాత తోరాలను తీసి పెరట్లో కాకర పాదు మీద వేస్తారు. వాటి స్థానంలో బంగారపు తోరాలు చేయిస్తారు. ఇక నవగాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, క్షీరాన్నంతో భోజనాలు పెడతారు. ఇక గ్రామస్తులందరూ కూడా తల్లిని కొడుకును ఎంతగానో ప్రశంసిస్తారు. తోరం ఎప్పుడైతే ఆ కాకరపాదు మీద విసిరేశారో అప్పటి నుండి కేదారేశ్వరుడు యొక్క కరుణ మందగిస్తుంది. ఏడాదికి ఏడాదికి వారి సిరి సంపద అంతా కూడా తొలగిపోతూ పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండి లేనటువంటి దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా కూడా జరగకపోగా కష్టాలు కూడా వారికి ఎదురవుతాయి. ఇక గత్యంతరం అనేది లేక తల్లి తన కుమారుణ్ణి చక్కగా ప్రయాణం చేసి తూర్పునున్నటువంటి పెద్దక్క దగ్గరకు పంపిస్తుంది. నాయనా, మన కష్టసుఖాలన్నీ కూడా అక్కకు వివరించి చెప్పురా, ఏమైనా సహాయం కూడా అడిగిరారా అని చెప్పి అతను అక్కగారింటికి చేరుకోవాలని చెప్పి తల్లి సూచిస్తుంది. అలా అబ్బాయి ఇంటికి, అక్కవారింటికి వెళ్ళగానే నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరపోసుకుంటానికి మేడ మీదకి వచ్చినటువంటి అక్క తమ్ముడిని చూసి లోపలికి తీసుకెళ్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా చూతాడు అబ్బాయి. ఒక గుమ్మడికాయని పిలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకి ఇవ్వరా అని చెప్పి ఆ అమ్మాయి చూతుంది.
అలా అబ్బాయి అక్క దగ్గర చక్కగా ఆ వరహాలను తీసుకొని తిరిగి వస్తూ అక్కగారు ఇచ్చినటువంటి సద్ది తినాలని చెప్పి ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి సద్ది తింటూ ఉంటాడు. అంతలో ఒక పెద్ద గ్రద్ద వచ్చి దానిని తన్నుకొని వెళ్తుంది. చేసేదేమి లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమర దిక్కులో ఉన్నటువంటి చిన్న అక్కగారింటి వద్దకు వెళ్తాడు. నౌకర్లు అతన్ని అలాగే అతను రాకను తెలుసుకొని అక్కడ నిలిపివేస్తారు. వెంటనే ఆమె బయటకు వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకుని వెళ్తుంది. తర్వాత కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా కూడా విడవకుండా తిన్నగా ఇంటికి వెళ్ళి నాయనా అని చెప్పి పంపిస్తుంది ఆ అక్క. ఇక ఆ అక్క ఏమీ ఇవ్వలేదని చెప్పి ఆ అబ్బాయి బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు. ఎండ తీవ్రతకు బాగా దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్ళు తాగాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా కూడా విడవద్దని చెప్పి చెప్పడం వలన చెప్పులతోనే చెరువులోకి దిగుతాడు. కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా కూడా ఆ చెప్పులు దొరకలేదు. ఇక ఆ సంగతి అంతా కూడా చెప్పి పెద్ద అక్కగారిని సహాయం అడగాలని చెప్పి తిరిగి మరలా పెద్ద అక్క వద్దకు వెళ్తాడు. అది కార్తీక మాసం. ఆమె అదే సమయంలో కార్తీక నోము నోచుకుంటూ ఉంటుంది. తమ్ముడు చెప్పిందంతా కూడా విని ఆడంబరంగా నోము నోయడం వల్లే తన పుట్టింటికి దారిద్ర్యం తాండవిస్తుందని చెప్పి తెలుసుకొని ఇక అక్కడే తమ్ముడి చేతే ఆ నోము నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యము, చక్కగా భక్తిష్టతలే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి కేదారు నోము నొయ్యండి అని చెప్పి అమ్మకు చెప్పమని చెప్పి చెబుతుంది. తర్వాత కొంత డబ్బిచ్చి పంపిస్తుంది. అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు తాను ఇంతకు ముందు విడిచిన చోట కనిపిస్తుంది. అలాగే చెరువు ఎండిపోయి చెప్పులు పైకి తేల్తాయి. వాటిని తీసుకొని ఇంటికొచ్చి విషయాలన్నీ కూడా వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపిస్తాడు ఆ యొక్క అబ్బాయి వాళ్ళ అమ్మతో. ఆ చెప్పుల జతలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలు చూస్తాడు. అలాగే గుమ్మడికాయలో ఉన్నటువంటి నాణ్యాలు కూడా చూస్తాడు. అలా వారి తప్పు తెలుసుకొని క్రమక్రమంగా పరమేశ్వర అనుగ్రహంతో సిరులు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు. ఇదంతా కూడా కేదారేశ్వరుడు యొక్క నోము ఫలితం. ఈ కేదారేశ్వర నోమును ఆడంబరంగా చేయకూడదు. ఈ నోములో పాత తోరాలను కొత్త వాటితో పాటుగా స్వామి సన్నిధానాన్ని పెట్టాలి. ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుణ్ణి ఫలాలు పుష్పాలతో పత్రితో పూజించాలి. స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈ బూరెలను నోము నోచుకున్నటువంటి కుటుంబీకులు మాత్రమే తినాలి. తర్వాత పున్నమి చంద్రుని చూసి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటి మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి. కేదారేశ్వర నోము కథను కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున వినడం వలన మన అదృష్టంగా భావించాలి. ఈ కథను విన్నా చెప్పినా వినిపించినా కూడా సకల శుభాలు కలుగుతాయి. మరి ఈ రోజున పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు 1000 సంవత్సరాల పాటు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తరువాత పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడి కొడుకు ద్వారానే తనను చంపగలననేటి తారకాసురుడు వరం కోరుకుంటాడు. పరమేశ్వరుడి భార్య సతి సంతానం లేకుండా మరణించిందని, పరమేశ్వరుడు మరలా వివాహం చేసుకునేటటువంటి ఆలోచనలో లేడని చెప్పి అతనికి తెలుసు. ఇక పరమేశ్వరుడు అతనికి వరం ప్రసాదిస్తాడు. అందువలన తారకాసురుడు అజేయుడవుతాడు. తన సోదరుల సహాయంతో తారకాసురుడు దేవతలపై పడి పదే పదే దాడి చేస్తూ ఉండేవాడు. త్వరలోనే ఇంద్రుడితో సహా దేవతలందరూ కూడా ఓడిపోతారు. ఇక తారకాసురుడు అతని సోదరుడు స్వర్గాన్ని జయిస్తారు. తారకాసురుడు వివాహం చేసుకుంటాడు. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి అనేటటువంటి 3 పరాక్రమ కుమారులను కలిగి ఉంటాడు. ఇక తారకాసురుడు వరం గురించి దేవతలకు తెలుసు. కానీ సతీదేవి యొక్క ఆత్మాహుతి తర్వాత పరమేశ్వరుడు మరలా వివాహం చేసుకోవడం కూడా వారికి తెలుసు. ఇక హిమవంతుడు అలాగే మేనకా కుమార్తె అయినటువంటి పరమేశ్వరుడికి పార్వతీకి మధ్య వివాహం చేయాలని చెప్పి వారు నిర్ణయించుకుంటారు. పార్వతి చేసినటువంటి అనేక వ్యర్థ ప్రయత్నాలు, తీవ్రమైనటువంటి తపస్సు తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవిని అర్థం చేసుకుని చివరకు వివాహం చేసుకుంటాడు. త్వరలోనే వారికి కార్తికేయ అనేటటువంటి కుమారుడు జన్మిస్తాడు. కార్తికేయుడు జన్మించినప్పటి నుండి కూడా దేవతలు తారకాసురుడు అలాగే అతని అసుర సైన్యంపై దాడి చేస్తూ ఉంటారు. యుద్ధం ప్రారంభమవుతుంది. కార్తికేయుడి చేతిలో తారకాసురుడు మరణిస్తాడు. త్రిపురాసురుడు అంటే 3 పట్టణాలలో నివసించేటటువంటి రాక్షసులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలుడు వీరు బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదంతో అజేయులవుతారు. వీరిని సంహరించడానికి పరమేశ్వరుడు త్రిపురాంతకుడి రూపంలో ప్రత్యక్షమై పాశుపత్రాస్త్రం అనేటటువంటి దివ్యాస్త్రంతో వారిని
నాశనం చేస్తాడు. ఈ యొక్క మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజునే జరిగింది. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని చెప్పి దేవతలందరికీ కూడా ఆజ్ఞాపించాడట. అందుకే ఈ రోజున ప్రతి ఇంటా కూడా దీపాలు వెలిగిస్తారు. అందుకే దీనిని దీపోత్సవం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇక మరొక విషయం ఏమిటంటే, ఈ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం తీసుకున్నటువంటి రోజు. అలాగే ఈ రోజున పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పూజించడం మహాపుణ్యకరం. కార్తీక పౌర్ణమి ఎంతో గొప్ప విశేషమైనటువంటి రోజు.